మా అన్నయ్య నాకు కాల్ చేసి ఏమని అడుగుతాడు, చెల్లి నేను ఒక చోట అడిగానురా, నాకు దయ్యం తగిలిందని అంటున్నారని అంటాడు. అయితే మా అన్నకు నేను ఎట్లా చెప్పాలి? ఆయన తాళి కట్టే దయ్యాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు దయ్యం తగిలిందంటే నేనేం చేసేది? మళ్ళీ నేను చెప్పాను అనుకో, మా వదిన చూసిందనుకో నా తోలు తీస్తుంది. ఇక అవసరమా నాకు? అన్నా నువ్వు ముందే ఆలోచించాలి, తాళి కట్టకముందు ఆలోచించుంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు చేసేది ఏం లేదన్నా, నువ్వు ఎక్కడ అడిగినా ప్రయోజనం ఏం లేదు. ఇంట్లో ఉన్న దయ్యం అయితే ఎప్పటికీ పోదు. నీ మీద ఉన్న దయ్యాన్ని కూడా ఇంట్లో ఉన్న దయ్యం తరిమేస్తుంది. నువ్వేం బాధపడకు, నువ్వు ఇంటికి వచ్చేసేయని నేనన్నా. అవును కదా, ఇదంతా నేను ఆలోచించలేదని అంటాను చిన్నగా. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇంట్లో దయ్యం ఉందనా? అట్లా అంటాడు మళ్ళా. అంటే ఇంట్లో ఉన్న దయ్యం ఎవరో తెలుసా మీకు? తెలియట్లేదా? అర్థం కాలేదా? నేను కూడా దయ్యాన్నేనట. మరి నేనేం చేసేది ఇప్పుడు? అదే చెప్పేసి కట్ చేసిండు ఫోన్. ఇప్పుడు మా వదిన చూసిందనుకో, వీరిద్దరు కావాలని చెప్తారంటది. నేను ఎప్పుడైనా వెళ్ళాననుకో, మళ్ళీ నేను ఫోన్ చేసి అన్నయ్య నాకు ఏమైనా ఫెస్టివల్ ఉన్నాయా, ఏమైనా పండుగలకి, లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ గిట్ల ఉంటే నాకు ఫోన్ చేయకని నేనన్నా. ఎందుకని అడుగుతాడు. ఇవన్నీ విన్నాక మా వదిన ఊకుంటుందా? ఎలకల మందు కలిపేస్తుంది అన్నంలో. చచ్చూకుంటా. అవసరమా నాకు? అంటే నన్ను దయ్యమని అన్నావు కదా, అందుకని అంటే తప్పుడు. మరి నన్ను కూడా అన్నాడు మా అన్న, నేనేం చేసేది? ఆమె కంటే ఆమె బాధపడుతుంది. మరి నన్ను కూడా అన్నారు కదా, నేను ఎవరికి చెప్పుకోవాలి? రాక్షసి, ఒక దయ్యాన్ని పంపించాను, ఇంకో దయ్యాన్ని తెచ్చుకున్నాను అంటాడు. అంటే నన్ను పంపించేసి ఇంకో దాన్ని తీసుకొచ్చిన అంటాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? నన్ను కూడా అంటాడు. నేనేమన్నా అన్న నిన్ను అని అంటే, మరి నువ్వు ఉన్నప్పుడు నువ్వు రక్తపు శశిలాగా నన్ను తింటూ ఉండేదానివి, ఇప్పుడు అది నా బుర్ర తింటుంది అంటాడు. నీకుందా అన్న బుర్ర? నీకు బుర్ర లేదు. నేను ఎప్పుడో తినేసిన. అన్నే కదా, మా అన్నే చూస్తాడు చూడు ఇప్పుడు.